నమస్తే, వెల్కమ్ టు ఆర్కే ఛానల్. సంబేపల్లి నల్లగంగమ్మ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. కోరుకున్న కోరికలు, అలాగే పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు కలగడంతో ఇక్కడ అమ్మవారి మీద నమ్మకంతో చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా నల్లగంగమ్మ దేవాలయంలో ఒక దేవరాయి అనేది చాలా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే అనారోగ్యంతో ఎవరు వచ్చినా కూడా ఆ రాయి మీద పొల్లడంతో ఆరోగ్యం అయితే చెక్కబడుతుంది. అది నమ్మి దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ భక్తులు రావడం జరుగుతుంది. దేవరాయి గంగమ్మ అనేది ఏంటి అనేది ఒక్కసారి స్వామివారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. దేవరాయి నల్లగంగమ్మ అని చెప్పాను కదండి, అమ్మవారు అయితే ఇక్కడ గర్భగుడిలో ఉన్నారు. ఈ దేవరాయి అంటే ఇదే. ఈ దేవరాయి అనేది కొన్ని వందల ఏళ్ల నాటి ఒక రాయి అన్నమాట. ఈ రాయి పైన ఎవరైనా ఇటు మూడు సార్లు పొలినట్టయితే వాళ్ళ అనారోగ్య సమస్యలు కూడా చాలా మెరుగవుతాయి. అదేవిధంగా గాలి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వస్తే దీనిపైన పొల్లడం వల్ల కూడా వాళ్ళకి అలాంటివన్నీ కూడా దగ్గరికి రావు అని చెప్పి ఇక్కడ పూజారి చెప్తూ ఉంటారు. ఈ రాయి మీద పొల్లి చాలామంది ఆరోగ్యం మెరుగైన తర్వాత ఎక్కడెక్కడి నుంచో భక్తులు నమ్మకంతో ఇక్కడికి రావడం, మొక్కుపొళ్ళు చెల్లించుకోవడం అన్నీ జరుగుతుంది. ఈ మెయిన్ దేవరాయి నల్లగంగమ్మ అంటే ఈ రాయి చరిత్ర తెలుసుకున్నారంటే ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా ఈ రాయి కోసం ఇక్కడికైతే ఖచ్చితంగా దర్శనం చేసుకోవడానికి వస్తారు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ రాయి పైన క్లియర్గా శిలాశాసనాలు, అంటే మనకి ఇది అర్థం కూడా కావు, సైంటిఫిక్గా ఆలోచించిన అసలు ఏంటి అనేది కూడా మనకు తెలియవు. ఎందుకంటే ఇది కొన్ని దైవ రహస్యాలు ఉండొచ్చు, అంతు చిక్కని రహస్యాలు అయితే ఉండొచ్చు. అంత పవర్ లేకపోతే ఇక్కడ దేవరాయి నల్లగంగమ్మ గుడికి వేలలో వస్తూ ఉంటారు భక్తులు కూడా నమ్మి. అదే కాకుండా ఇక్కడ చాందిని బళ్ళు కానీ తిరునాళ్ళు కానీ చాలా అంగరంగ వైభవంగా కూడా చేస్తారు. ఇవన్నీ కాకుండా పక్కన పెడితే మనం తెలుసుకునేది కొద్దిగా స్టోరీ స్వామివారి నోటితో. ఈ కథ అంతా ఏంటి, ఈ రాయి వందల ఏళ్ళ నాటి తర్వాత ఎలా బయటపడింది, మనం అన్ని డీటెయిల్స్గా అడిగి తెలుసుకుందాం. దేవరాయి నల్లగంగమ్మ ఇక్కడ రాయిని చూసాము, అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. కథ, చరిత్ర, పురాణం అన్నీ కూడా మనకి స్వామివారు చెప్తారు. స్వామి నమస్తే. స్వామి ఎలా ఉన్నారు? బాగున్నారా? స్వామి, దేవరాయి నల్లగంగమ్మ ఆలయము చాలా ప్రసిద్ధి చెందింది. ఒక్కసారి ఈ ఆలయం గురించి చెప్తారా? ఇక్కడ ఏమన్నా దేవరాయి మీద పొల్లితే ఏమి ఆరోగ్యం బాగలేకుండా బాగవుతుంది. ఏ విషయాలకైనా దేవరాయి మీద పొల్లుకుంటా మనుషులు అనుకుంటే ఏదైనా జరుగుతుందమ్మా. ఒక డబ్బుల గురించి కానీ ఉద్యోగాల గురించి కానీ ఏదైనా జరుగుతుంది. ఇక్కడ ఏది అనుకున్నా జరుగుతుందమ్మా. జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు దేవరాయిది? కొన్ని తరాలు అయిపోయిందమ్మా. ఇప్పుడు కొన్ని తరాలు. అందాజుగా ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? అది ఎవరు చెప్పలేరు. ఇక్కడ కొన్ని తరాలు ఇక్కడ ఇండ్లు ఉన్నాయి. ఇక్కడల్లా అడవుల్లో పెద్దవాళ్ళు ఇండ్లు కట్టుకుని ఇక్కడ పండు పొలాలు తినుకుంటా ఇక్కడ జీవించుకుంటున్నారు. అప్పుడు వాళ్ళకి ఏదన్నా జ్వరం వచ్చినా తలకాయ నచ్చినా డాక్టర్ డెడ్ అని ఒక పెద్ద మంత్రిగాడు, పెద్ద సత్యాంతుడు ఈ దేవరాయిని నిలబెట్టి ఇక్కడ బేదాచీరాలు కొట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా బాగుండాలని ఆయన వరం చేసిపోయినాడు. కొన్ని తరాలు ఆయన పేరు ఉండాలని. ఏమన్నా రాయి సోకినా కూడా బాగా అయిపోతుంది. అందుకు కొన్ని వేల మంది పులుతారు ఇక్కడ. మీరు చెప్పిన కథలో అయితే ఒక మంత్రగాడు ప్రజలకంతా జబ్బు చేసి నయం చేసే వ్యక్తి. ఇంకా నేను ఉండను అనుకుని రాయిని అయితే ప్రజల కోసం చేశాడు, ఆయన పేరు ఉండాలని నిలబెట్టాడు. బానే ఉంది. దాని తర్వాత స్వయంభుగా అమ్మవారు ఎలా వెలిసారు అనేది మీకు తెలుసా? మళ్ళీ ఈ దేవరాయికి ఆయన తోడు నల్లగంగమ్మని ఆయన తోడు నిలిపేసినారు. మొదటగా చూసింది అప్పట్లో చెప్తారు కదా మన పెద్దవాళ్ళు, స్వయంగా ఎలా వెలిసింది అని మన చిన్నప్పుడు చెప్పినప్పుడు అమ్మవారు ఇలా వెలిసింది అనేసి చెప్తారు. ఎవరు చూసారు, ఎట్లునింది, అప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఎలా ఉండేది? పెద్ద అడవి మామిడు అడవి అయితే ఇక్కడ కామ చెట్లు మాండ్లు అరణ్యం. అప్పుడు ఇక్కడ అడవుల్లో ఇండ్లు కట్టుకొని వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ తరం అంతా అయిపోయింది. మళ్ళా ఈ చెట్లన్నీ మొలిచిపోయినాయి ఇక్కడ దేవరాయ చెట్కారం. మళ్ళీ కొన్ని ఎండకు మళ్ళీ ఏరియాలు కనుక్కొని ఒక మేక నడువులు పోయింటే అటు మేత పోతుంటే ఆ రాయి సోకి చెల్లి నీళ్ళు తాగి ఉండేందుకు తయారైపోయింది. మళ్ళీ పెద్ద అయిన మేక ఏం బాగా కనపడలేదని చూసినాడు. మళ్ళీ ఎగురుతుంది. ఓకే, అడవిలో మేకలన్నీ మంద వెళ్ళేటప్పుడు బాగలేని మేక ఈ రాయి దాటుకునింది. అట్లా మేత వెళ్ళిపోయింది.
అది దాటుకున్నప్పుడు బాగా అయిపోయింది మేకకి. దేవచేరు ఉంది, ఆ దేవచేరులో నీళ్ళు తగ్గుతుంటే ఏదో మా కుటుంబానికి రాలేదని చూసినాడు. కూర్చుందంట, ఏముంది ఇక్కడ అని మళ్ళీ చూసి మళ్ళీ ఊర్లో అందరిని పిలుచుకొచ్చి 4-5 మంది చెట్లు కొట్టేసి అప్పుడు అలా నుంచి ఇక్కడ ఆదివారం దాచారం పొల్లుకునేది, కొల కోసుకునేది, టెంకాయలు కొట్టుకునేది. అప్పుడు అలా నుంచి బాగా జరుగుతుంది. స్వామి ఇప్పుడు కాదు, ఒక 3 ఏళ్ల కిందట చూసుకుంటే కూడా గుడి మామూలుగా ఉండింది, ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. చాలా బాగా నీట్గా భక్తులకి సదుపాయాలు కానీ చాలా బాగా చేశారు. ఇప్పుడు భక్తుల రద్దీ కూడా పెరిగిందని మీరే చెప్తున్నారు. ఆదివారం ఎంత మంది రావచ్చు అందాజుగా? 2000 మంది వస్తారు. తక్కువ లేదు. 2000 మంది వస్తారు. ఒక ఆదివారం 3000 మంది కూడా వస్తారు దర్శనం చేసి. 6 గంటల నుంచి మళ్ళీ 6 వరకు వస్తానంటారు. ఇక్కడ జాతరలు తిరునాళ్ళు ఈ మలకల పుణ్యం రోజమ్మా, మలకల పుణ్యమే. ఇంకా 1.5 నెల ఉంది. అప్పుడు బండు దండికి కడతారు, ఒక 10-12. ఏటలు లేదంటే 300 దొరుకుతాయి. ఏటలు కోళ్ళు 300-400 కోళ్ళు ఏటలు. చాలా ప్రాంతాల నుంచి వస్తుంటారు కదా, అంటే ఎక్కడెక్కడ నుంచి ఒకసారి మీ నోటితో చెప్తారా? అమ్మ ఇక్కడ మొక్కుబుళ్ళు ఉండేవాళ్ళు రాజంపేట దగ్గర ఇక్కడ పొదిటూరు కానించి, చిత్తూరు కానించి, ఎక్కడ మొత్తం చుట్టుపక్కల తిరుపతి కానించి వచ్చి వస్తారు ఇక్కడికి. అంటే అనుకున్న కోరికలు మొక్కుబళ్ళు అన్ని జరుగుతున్నాయి. జరిగితే వాళ్ళు మొక్కుబళ్ళు జరిగినాయి అనుకో, ఇక్కడ యాటలు కొట్టి అందరికి దండాలు పెట్టేసిపోతారు. సరే స్వామి, మీ మాటల్లో చాలా బాగున్నాయి. ఆదివారం అయితే 2000 మంది నుంచి 3000 మంది భక్తులు అయితే వస్తారని చెప్పిన వాళ్ళలో ఎవరికైనా అద్భుతాలు జరిగిండేటివి, నాకు ఇది జరిగింది అని మీకు ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళకు ఏదైనా ఆరోగ్యం బాగాలేకనట్టుంది, అప్పుడు ఈ దేవరాయ మీద పొందుతారు. వాళ్ళకు బాగా అయిందంటే మళ్ళీ ఏ రోజు చెప్తారు, పలాంత అయిపోయింది పొద్దుంటే బాగా అయిందంటే వాళ్ళకి ఏ రోజులు కూడా వాళ్ళకి బాగాలేకంటే వస్తారు. చెల్లి తిన్నారంటే రాత్రి మీద పొందినారంటే వాళ్ళు గ్యారంటీగా బాగా అవుతారు. అంటే ఇప్పుడు ఒక్కసారి మొక్కుతారు, అంటే ఒక్కసారి పొల్లుతారు అనుకోండి రాయి పైన, దాని తర్వాత ఎన్నిసార్లు పొల్లాలి? ఒక్కసారి పొల్లితే సరిపోతుందా? 3 వారాలు. 3 వారాలు ఖచ్చితంగా. ఆదివారం పొందినారనుకో మళ్ళీ ఆదివారం అటు 3 వారాలు, లేదంటే వరుస కూడా 3 రోజులు తిరగచ్చు. అట్లయితే బాగా అయిపోతుంది. స్వామి, ఇప్పుడు ఈ రాయి గురించి చెప్పినారు, అమ్మవారి స్వయంభుగా ఎలా వెలిసిందని కూడా చెప్పినారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పుడు ఎవరైనా పాముని కొట్టో చంపో దోషాలు తగిలి అలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారా? వస్తారమ్మా. పాము దోషాలు, నాగదోషాలు ఉన్నా కూడా ఇక్కడ పొల్లితే కన్నా వాళ్ళ పాపం అంతా అక్కడికి పోతుంది. ఇప్పుడు ఇక్కడ కదిరిదేవుని కొండ ఉందమ్మా, కదిరిదేవుని కొండ ఇక్కడ మా ఎదర్ల కొండ, నల్లకొండ, ఇక్కడ 4 చుట్టూ కదా 5 కొండలు ఉన్నాయి. ఇలాంటి బండలే కొండలు ఇప్పుడు ఇక్కడ ఉండే చూడమ్మా కొండలు. ఆ కొండలు ఆ ఎదర్ల కొండ అనేది కదిరిదేవుని కొండ అనేది వాళ్ళ శక్తి ఉంది అక్కడ, ఇక్కడ పట్టించుకోరు. ఇక్కడ నల్లకొండ ఉంది, ఆడ సత్యం ఉంది. ఇక్కడ ఎదర్ల కొండ ఉంది, ఆడ సత్యం ఉంది. వీళ్ళు పట్టి ఇక్కడ అడవుల్లోకి ఎండిపోతారమ్మా. ఇక్కడ పారు కదా, అంటే ఇలాంటి రాళ్ళు అనేవి ఉన్నాయి 5 చోట్ల ఉన్నాయి. ఈ కొండలు ఉన్నాయి, ఆ కొండలు ఉన్నాయి, ఆ 3 కొండల్లో ఇట్లా నాగపడుగులు మాదిరి గుండపైన తీరినాయి. ఈడ నాగపడుగులు ఆ గుడిలో ఉండాలి 15 పడుగులు. అప్పుడు ఆ గుడి కట్టించి అటు పూజ చేస్తున్నారు. కాకపోతే అంత దూరం పోలేక, అంటే అడవిలోకి లోపలికి పోలేక ఇక్కడ దగ్గరగా అందుబాటులో ఉంది కాబట్టి. అంటే మీరు చెప్పిన కథ ప్రకారము ఆ మంత్రగాడు అనే వ్యక్తి ఇలాంటి 5 రాళ్ళు పెట్టేసి వెళ్ళినారు, కరెక్టేనా? ఇక్కడ ఒక చోట, ఇంకా మిగతా చోట్లల్లో కూడా అక్కడ చాలా ఉన్నాయి. అక్కడ అడవుల్లో కూడా బాగా ఉన్నారు పెద్దోళ్ళు. మన రాతికే తిన్నారు, అది కుట్టినవి కాదు, ఏమి ముడిచినవి కాదు. ఏ రకంగా ఈశ్వరుని రకము, నాగపడుగులు, ఒక ఏనుగు మాదిరి అన్నీ చేసి ఉన్నాయి. సరే స్వామి, ఇప్పుడు ఈ రాతి పైన ఏదో మనకు తెలీదు, అది ఏంటి అనేది కూడా మనము అర్థం కూడా చేసుకోలేము. అలాంటివి పల్లండి అమ్మా, 3 రౌండ్ వచ్చి పల్లండి, రాత్రికి నీకే అర్థమవుతుంది. నీకే అర్థమవుతుంది. ఓకే, ఆ ఎఫెక్ట్ అనేది అప్పుడే తెలుస్తుంది మనకి. దాంట్లో ఏం రాసినారు అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? అవన్నీ మనకు తెలవమ్మా, ఆ అక్షరాలు అదే చెప్పేది, మనకు తెలీదు. మన పెద్దోళ్ళు ఏం రాసినారు, ఎందుకు రాసినారు, దేనికి రాసినారు
అనేది మనకు తెలియదు అనమాట. ఏం బాగలేకన్నా బాగుండాలని ఆయన చూడు అక్షరాలన్నీ కొట్టినాడు చూడమ్మా. అది ఏ ఆ ముగ్గు ఎవరు వేయలేరు, ఆ సోలం ఎవరు వేయలేరు. ఆయన సత్యంతో ఇన్ని చేసినాడు, ఒక్కడే ఇక్కడ పెట్టిండే దేవరాయ్. ఇలాంటి రాయి అనేది చాలా అరుదుగా అతను ఎవరో మంత్రగాడు అని చెప్పారు. ప్రజల కోసం ఇలాంటిది పెడితే వాళ్ళ అనారోగ్యంతో ఇంకా ముందు ఎవరికైనా ఉంటే స్వయంగా ఈ రాయికి తోడు అమ్మవారిని కాపలా పెట్టారు. కాపలా నల్లగంగమ్మని ఆయన మొలిచి అక్కడ పెట్టేశారు. చాలా బాగా చెప్పారు స్వామి. ఎందుకంటే ఈ రాయి గురించి తెలుసు, అమ్మవారు ఎలా వెలిసింది అని. మా ఊర్లో నేను చిన్నగా ఉన్నా, చిన్నగా అంటే బాగా బుద్ధి వచ్చిందిలే. అప్పుడు మా ఊరోళ్ళు 2 ఆవులు మంచి ఆవులు ఉన్నాయి. అయ్యింది చెల్లి చిన్నది మేతండి, ఏదో 2 కండ్లు కనపడిందా ఎవరికి? ఆవుకు. అది వాళ్ళు ఇంకా పాపం అమ్ముకుంటే లెక్క వస్తుందని అమ్ముకోవాలనుకుంటున్నారు. మళ్ళీ ఎవరో అన్న ఆ ఊరోళ్ళు సందేపల్లిలో చెప్పినారు, దేవరాయ కాడ పట్టుపోయి 3 దేవరాయ చెట్టుకాడ 3 రౌండ్లు తిప్పి పూజ చేసి ఆ పైన తీర్థాలు వేసి తాపు ఆవుకు బాగా అయిపోతుంది. అంతే తిప్పినారు. మళ్ళా 3వ నాడు పరిగెత్తి మెరుస్తాను. ఆవు ఎంత శక్తివంతం ఉంటే అంత అద్భుతాలు జరుగుతాయి. శక్తి ఉండబట్టే కోట్లు వేల మంది వస్తాను. నడువులు పోయినా ఇక్కడ పొలినా వస్తాయి, కండు పోయినా వస్తాయి. అన్నీ ఏదైనా జరుగుతుంది. చూసే వాళ్ళకి సాధికారం లేకుండా కనపడుతుంది. అదే చెప్పేది, ఏది కూడా కళ్ళతో చూడకుండా మనసుతో చూడాలి అనేసి. స్వామి చాలా బాగా చెప్పారు స్వామి. నల్లరాయి దేవరాయి గంగమ్మ గురించి. ఇంకా తిరునాళ్ళ కూడా దగ్గరలో రాబోతుంది మొలకల పుణ్యానికి. అప్పుడు తిరునాళ్ళకి ఎంతమంది వస్తారు? ఒక ఆదివారానికే 2000 నుంచి 3000 వరకు వచ్చే జనాలు. దాదాపుగా ఎంతమంది? 20-30 వేల, 10,000? 10,000 పైన సార్. 10,000 పైన. 10,000 పైన సార్. చాలా ఘనంగా జరుగుతుంది ఆ రోజు. బండు తిన్నాలి బలేదు బాగుంటుంది, బాగుంటుంది. అంటే ఇక్కడ చాందిని బండ్లు కూడా కడతారా? చాందిని బండ్లు కడతారు. 10-12 కడతారు. 10-12 అంగళ్ళు వస్తాయి, మరి సంబరం అన్నాలు పెడతారు, అన్ని బాగుంటుంది. భక్తులు కూడా ఇక్కడికి వస్తారు. సదుపాయాలు ఎట్లుండే ఇక్కడ? నీళ్ళ సదుపాయాలు వచ్చిన ఇప్పుడు 3 బోర్డులు వేసినారు. నీళ్ళతో ఏమి ఇబ్బంది లే. నేను ఈ గుళ్ళో చేరినప్పుడు 28 ఏళ్ళు అయింది. అప్పుడు తాగేదానికి నీళ్ళులే. నాకేందో ఆరోగ్యం బాగాలేకంటే ఎద్దలు ఆ కొండను తోలేసి అడవులు ఎప్పుడు నీళ్ళు ఉంటాయి, బండలో పోతా ఉంటాయి. చెమ్ముతో నీళ్ళు అతికిచ్చి పొల్లి పోతాను. 3 రోజులకి బాగా అయిపోయింది. మళ్ళీ మా ఊరు నువ్వే ఉండు అని మా ఊరు రాజులు ఆదివారం పెడతారు, పూజ చేసుకొని అంటే నేను నెలకు 50 రూపాయలు కడతాను. అప్పుడు 5 పైసలు, 10 పైసలు, పావలా ఇట్లా ఎప్పుడు వచ్చినప్పుడు అయినా అవుతాను ఎత్తిపెట్టి వాళ్ళకి ఇస్తాను. ఇప్పుడైతే అన్ని సదుపాయాలు బాగున్నాయి. ఓకే, భక్తితో రండి అని మీరు చెప్తున్నారు. తాస్కారంగా ఏదో గుళ్ళకు పోయినాము, ముక్కున్నాము, మాకు మంచి జరగాల కాదు, ఒక భక్తి భావంతో అమ్మవారు ఉన్నారు అని ఒక నమ్మి వస్తే ఖచ్చితంగా వాళ్ళు దేవరాయ మీద మనుషులు అనుకుంటా పొందారంటే వాళ్ళకి ఏదైనా జరుగుతుంది. ఏమో మామూలుగా పెద్దవాళ్ళు చెప్పినారు, రమ్మన్నారు, వచ్చాము, రాయి మీద పొల్లమన్నారు, పొల్లాము, దండం పెట్టుకోమన్నారు, దండం ఇలా ఉంటే అసలు అదే అంటారు కదా పెద్దవాళ్ళు, మనస్సు పెట్టి చేయండి ఏది ఫలించదు అని చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా భక్తి భావంతో ఇక్కడికి వచ్చి ఆ మనసు పెట్టి అమ్మవారిని రాయి పైన పొల్లిన తర్వాత మీ అనుకున్న కోరికలు తీరుతాయి. మీ అనారోగ్యంతో వచ్చి బాధపడుతున్నా ఈ రాయి పైన పొల్లడం వల్ల మీకు అనారోగ్యం కూడా చెక్కబడుతుంది అని చెప్పి స్వామివారు దేవతాపాము ఇక్కడ తిరుగుతా ఉంటుంది. దేవతాపాము నిజమా? నాగబొమ్మ ఓకే తిరుగుతుంది. తిరిగి మళ్ళా కనపడకుండా వెళ్ళిపోతా ఉంటుంది. అంటే ఏ టైంలో స్వామి? ఏ టైంలో? అంటే ఇప్పుడు కూడా ఉందా? ఇప్పుడు కూడా ఇప్పటికీ ఉంది. దేవతాపాము ఇప్పటికి ఉంది. లోపలికి వస్తుందా? లోపలికి వస్తుంది. ఇప్పుడు కనపడితే మళ్ళా కనపడినప్పుడు తెలిసినప్పుడు దండం పెట్టుకుంటే ఏమంతు పోయినట్టు పోయి మళ్ళా మయమైపోతుంది. మీరు చూసారా పాముని? నేను ఇద్దరు ముగ్గురు చూపించినమ్మా. మీరు చూసి కూడా? చూసి చూపించిన చూపించి వాళ్ళు దండం పెట్టుకొని
మళ్ళీ అప్పుడు నుంచి నన్ను నువ్వే ఉండని నన్నే పెట్టండి. ఓకే 28 ఏళ్ళు నేను వచ్చి. ఓకే, నాగసర్పం అనేది గుళ్ళకి చాలా దగ్గరగా అనుబంధం ఉంటుంది. ఒక శివాలయంలో కానీ ఒక అమ్మవారి ఆలయంలో కానీ ఒక నాగబంధం అనుకోవాలో లేకుంటే గుళ్ళకి కాపలా అనుకోవాలో మనకు తెలియదు. ఎందుకంటే మనకు తెలియని మనం చెప్పకూడదు. ఏ గుళ్ళో అయినా సరే కొన్ని పూజలు చెప్పడం ఏంటంటే నాగసర్పం దేవసర్పం వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది అని అయితే అంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ ఈ దేవరాయిని నమ్ముకొని పొలాలని వస్తారు. ఈ దేవరాయి మీద పొల్లేసి పోవాల. 7 పొల్లేసి మళ్ళా ఇంకోతాయి బాగూడదు. అవునా? ఈ దేవరాయి మీద నమ్మకంగా పొల్లి ఈ దేవరాయి మీద పొలితే మనకు ఆరోగ్యం బాగుంటుంది. నమ్మకంగా పొలినారు పోయినారనుకో వాళ్ళు గ్యారెంటీగా బాగుంటుంది. ఈ ఏడాది చూపించుకొని ఇంకోతాన్ని చూపించుకుంటే అప్పుడు నమ్మకాలు ఏర్పడవు. అవును. ఓకే, ఆ దేవనాగం లోపల వరకు పోతుందా లేకుంటే ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుందా? తిరిగి మరి చక్కగా వస్తుంది, ఇక్కడికి వస్తుంది, అడిగాడేసి కనపడి వెళ్ళిపోతా ఉంటుంది. అంటే ఎవరు లేని టైంలో ఎవరు లేని టైంలో మంచులు ఎండిపోయి కనపడదు. అప్పుడు చిన్నగుడి కనపడి ఉంటే మళ్ళీ వేరే వాళ్ళు చూపించాను. చూపించి వాళ్ళు దండం పెట్టుకొని. మీరు ఎంత అదృష్టం చేసుకున్న వాళ్ళు తెలుసా స్వామి? ఆ దైవ నాగ సర్పాన్ని మీరు చూసారు. ఆ అదృష్టం అందరికీ రాదు అసలు, ఎవరో కొంతమందికి మాత్రమే వస్తుంది. మీరు ఆ అదృష్టం చేసుకున్నారు తెలుసా? అది ఎవరు లేని టైంలో రావడం, పడగ ఆడించడం, వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. చూపించాను, మా గ్యారంటీ చూపించాను, బాగా పామునే చూపించాను. నేను గుడి మూసేసిన లైట్ ట్రైలని పోతాడమ్మా, చక్కగా ఎదురుగా వచ్చేసింది, స్ట్రైట్గా వస్తుంది, మీకు నీట్గా వచ్చేసింది. ఇంకప్పుడు నేనేంటి అలాగే నిలబడుకునే చిన్నగా పక్కకు పోయింది. పక్క పోయి నేను అంత రోజు వస్తుంది, అంత చిన్నగా అట్ట దాటుకుని ఆ పక్క ఇటు వచ్చింది మళ్ళీ కనపడలే. దండం పెట్టుకుంది అంతే. మీకు తెలిసింది ఆడవరకు, చూసింది ఆడవరకే. ఓకే, చాలా బాగా చెప్పారు స్వామి అమ్మవారి గురించి. ఇంకా కొన్ని తెలవమ్మా. ఇప్పుడు ఆ కొండను పూజలు చేసి ఇక్కడల్లా పూజలు చేసే ఇవన్నీ వాళ్ళు చేసుకుంటాను. ఇక్కడ పట్టించుకోరు. ఇప్పుడున్న పిల్లలు నమ్మట్లేదు ఇవన్నీ. కాకపోతే దీంట్లో కూడా ఒక గొప్ప ఉండదు. గొప్ప మన పెద్దల కాలం మిగిలిచిండేటి ఏదన్నా ఉందంటే ఇలాంటివే మనకు. అవునా కదా? పెద్దవాళ్ళ పేరు ఆయన పేరు ఉండాలని చూడమా. ఇప్పుడు కొన్ని తరాలు అయిపోయింది. ఏమన్నా అక్షరాలు ఏమన్నా అడిగి చెక్కు చెదరలేదు. సత్యం ఉంటేనే కదా. సత్యం ఉండబట్టే మనం పసుపు వేస్తాము, రాయి పైన కుంకుమ వేస్తాము, ఏమీ కాలేదు. ఎలా ఉన్న బొమ్మలు కానివ్వండి, రాయి పైన మంది బుల్లింటారు. ఏమన్నా అక్షరాలు అడిగినామా? ఏం అరగలేదు. చాలా బాగుంది. మనము ఒకరోజు చక్కగా పోయినామంటే మట్టి నెల దేవ ఆరిపడిపోతుంది, అరుగుతుంది. ఇక్కడ ఏమన్నా దెబ్బ తినిందా? ఏం లేదు. ఆ సత్యం ఉండబట్టి అన్నీ జరుగుతాయి. ఉంటాం స్వామి, మంచిది. వెళ్ళేసి వస్తాం.